హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈ ఎండలకి బాగా వేడిగా ఉంటుందండి. ఎంత వాటర్ తాగినా కానీ తాగాలనిపిస్తానే ఉంది. అందుకని ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికి కలిపేసి నేను కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, 5 మినిట్స్లో అయిపోద్ది. హెల్తీ కూడా. సో మీకు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే కలుపుకోవచ్చు. రండి చూపిస్తాను. పాలు కాచలర్చిన పాలు అయితే ఉంటే ఒక కప్పులో తీసుకున్నాను. వెనిలా ఫ్లేవరు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న వాటిలో ఇప్పుడు ఏ పాలు అయితే ఉన్నాయో ఆ పాలు మరిగించుకుంటూ దాంట్లో అయితే ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలండి. ఇక్కడ వీడియో అయితే మిస్ అయిపోయింది. తర్వాత షుగర్ యాడ్ చేసేసి షుగర్ కరిగిన తర్వాత కొంచెం తిక్కుగా అయ్యే వరకు పాలు కలుపుకుంటూ ఉండాలి. అది చల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలండి, ఒక 1 అవర్ అయినా. ఇప్పుడు ఆ పాలను తీసుకొచ్చి బయట పెట్టేసి ఈ పౌడర్ కలిపినవి ఉన్నాయి కదండి, చల్లగా అయిపోయిన తర్వాత అవి తీసి బయట పెట్టేసి ఇప్పుడు అందరం తాగుదామని రెడీ అయ్యాము. ఇందులో అయితే ఫ్రూట్స్ అయితే వేసి పెట్టానండి. యాపిల్, దానిమ్మకాయ, మ్యాంగో, గ్రేప్స్, బనానా, ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి. నాకు అందుబాటులో ఉన్న ఎవరికే వేశాను. చూడండి ఎంత బాగుందో. ఒక 60-70 మెంబర్స్ వరకు అయితే తినేశారు. చాలా బాగుందండి. కూల్గా తింటుంటే కడుపుకు హాయిగా ఉందండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారా? ఓకేనా? ఈజీ ప్రాసెస్ అండి, ఏం లేదు. పాలు మరిగించుకోవటం, షుగర్ యాడ్ చేసేసి మరిగించుకోవటం, ఈ పాలు కలిపిన కస్టర్డ్ పౌడర్ని తీసుకుని వచ్చి పాలల్లో మిక్స్ చేసుకోవటం. మీకు అందుబాటులో ఉన్న ఏ ఫ్రూట్స్ అయితే ఉంటే ఆ ఫ్రూట్స్ని కట్ చేసుకొని కలిపేసుకోవటమేనండి, అంతే కదా. దీంట్లో కష్టమైన పని కూడా లేదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, బిగినర్స్కైనా, లేదంటే బ్యాచిలర్స్కైనా, లేదంటే ఎవరికి కావంటే వాళ్ళు చేసుకొని తినొచ్చండి. థ్యాంక్ యూ.